వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మోహమ్మద్ శ్రీనివాస్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం, చిన్న పిల్లలు వాడే పౌడర్ క్యాన్సర్ కారకం, వాడే షాంపూస్ జనరల్గా ఈ మొన్న వైరల్ అయిన న్యూస్, మనం వాడే షాంపూస్ క్యాన్సర్ కారకాలని. సో ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు కెమికల్ బేస్డ్ వాడకూడదు, న్యాచురల్గా దొరికేవి వాడాలి, సో దానివల్ల ఆరోగ్యం ఉంటుంది, వీటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని. సో అది ప్రూవ్ అయింది కూడా. ఏం చెప్తారు డాక్టర్ గారు? కొన్ని పదార్థాలు ఉంటాయండి, వాటిని కార్సినోజెన్స్ అంటారు. కార్సినో అంటే క్యాన్సర్ కారకాలు. నిజం చెప్పాలంటే ఏ పదార్థాలు తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే యాస్బెస్టాస్ అని ఉంది. ఇప్పుడు యాస్బెస్టాస్ రేకుల కంపెనీలు పనిచేసే వాళ్ళకి ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడం అనేది సహజం, కామన్గా వస్తుంటుంది. అలా కార్సినోజెన్స్ అంటే సిగరెట్ స్మోక్లో ఉన్నటువంటి కొన్ని పదార్థాలు ఉన్నాయి. టార్ అంటారు, టార్ అనేటటువంటిది. దానివల్ల లంగ్ క్యాన్సర్ రావచ్చు. సిగరెట్ స్మోక్లో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ వల్ల హార్ట్ అటాక్ రావచ్చు. ఇవన్నీ కార్సినోజెన్స్కి ఎగ్జాంపుల్స్. అట్లాంటివే కొన్ని స్కిన్ ప్రోడక్ట్స్కి వాడే వాటిల్లో కొన్ని కార్సినోజెన్స్ ఉన్నాయి. ఒకటి టాల్కమ్ పౌడర్ అంటారు, చూసారా? దానిలో టాల్క్ అనమాట, యాక్చువల్లీ అలాగే బయలుదేరింది అది బేస్. టాల్కమ్ పౌడర్ అంటారు. సో దాంట్లో ఉన్న టారు. అట్లాగే కొన్ని హెయిర్ స్ప్రేస్ కానివ్వండి, బాడీ స్ప్రేస్ కానివ్వండి, అది ఆ చిన్న చిన్న డ్రాప్లెట్స్గా రావడానికి వాళ్ళు స్ప్రేస్లో వాడేటటువంటి బెంజీన్ అనేటటువంటి ప్రోడక్ట్ ఉంటుంది. కొన్ని ప్రొడక్ట్స్లో అది ఉంటే ఆ బెంజీన్ మళ్ళీ కార్సినోజెనిక్. సో ఈ మధ్య కాలంలో కంపెనీ వాళ్ళు చేసేటటువంటి కొన్ని డ్రై షాంపూస్, అంటే షాంపూ అంటే మామూలుగా మన తలకు పెట్టుకునే లిక్విడ్ సోప్ బేసికలీ కాకుండా డ్రై షాంపూ అంటే మీరు స్నానం చేయవసరం లేకుండా స్ప్రే లాంటిది మీరు కొట్టినట్లయితే స్కాల్ప్ మీద ఆయిలీ స్కిన్ ఇట్లాంటివి ఉన్నట్లయితే దాన్ని వెంటనే పోగొడుతుంది. మీరు అది వాష్ చేసుకో అవసరం లేదు. సో ఈ డ్రై షాంపూస్ అంటే స్ప్రే లాగా ఉంటుంది, దాన్ని దూరంగా పెట్టి హెయిర్కి స్ప్రే చేసేసుకోవడం. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా మీకు ఎక్కువ ఉండడానికి వాడుతుంటారు బేసిక్లీ బ్రాండ్స్. ఇది అమెరికాలో జరిగింది బేసిక్లీ, ఇండియాలో కాదు. సో అమెరికాలో ఈ బెంజీన్ ఉన్నది, వీటి వల్ల హాని జరుగుతోంది అని వాళ్ళకి ఎప్పుడైతే తెలిసిందో కొన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు విత్డ్రా చేశారు. సో కంపెనీని బ్లేమ్ చేయలేము. సో వాళ్ళు ఇది కూడా అక్టోబర్ 2021 కంటే ముందు తయారు చేసినటువంటి ఈ బ్రాండ్స్లో ప్రొడక్ట్స్లో బెంజీన్ ఉన్నది, సో అందువల్ల వాళ్ళకి హాని జరుగుతుందని వాళ్ళ మీద కేసు పట్టడం జరిగింది. సో వాళ్ళు దాన్ని విత్డ్రా చేశారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బెంజీన్ వల్ల వస్తుంది ఈ ప్రాబ్లము, ఎస్పెషల్లీ స్కిన్కి వాడే స్ప్రేలోంచి వస్తుంది. సో మీకు అనుమానం ఉన్నట్లయితే మీరు వాడే స్కిన్ స్ప్రే ప్రోడక్ట్ ఏదైతే ఉందో, యూజువల్లీ ఇక్కడ మన డియోడ్రెంట్స్ వాడతారు ఎక్కువ మంది, హెయిర్ స్ప్రేస్ వాడటం తక్కువ, అంటే మామూలు వాళ్ళకి తక్కువ, గ్లామర్ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ వాడే అవకాశం ఉంది. సో వీళ్ళు హెయిర్ వాల్యూమైజర్స్ ఇట్లాంటివి స్ప్రేస్ వాడే వాళ్ళకి కంటెంట్స్లో బెంజీన్ ఉన్నదా లేదా చూడండి. ఎందుకంటే మీకు చెప్పే క్యాన్కి ముందు వాడి బ్రాండ్ పేరు అది ఉంటాయి, వెనకాల కంటెంట్స్ అని టేబుల్ ఇస్తాడు వాడు, దాంట్లో బెంజీన్ ఉన్నట్లయితే ఆ క్యాన్ మీరు వాడకూడదు. ఓకే, ఈ మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి. రెండవది పౌడర్స్ ఇప్పుడు కొంచెం తగ్గింది. అంతకుముందు ఏంటంటే పౌడర్ వేసుకోవడం అనేది కొంచెం 1980s దాకా అట్లీస్ట్ చాలా కామన్గా ఉండేది. సో అంత మొహం అంతా పౌడర్ తెల్లగా ఉండేవాళ్ళు అందరం. సో ఇప్పటికీ కొంత ఉన్నా కొంచెం తగ్గింది. అది ముఖానికే కాకుండా శరీరం మీద స్వెట్ రాకుండా ఉండడానికి ప్రైవేట్ పార్ట్స్లో టాల్కమ్ పౌడర్స్ వాడడం అనేది చాలా కామన్. కానీ టాల్కమ్ పౌడర్ వల్ల కూడా కార్సినోజెనిక్, టాల్క్ అనేది కార్సినోజెనిక్ అని చాలా కామన్. అది ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో ఆ టాల్కమ్ పౌడర్ వాడటం వల్ల స్కిన్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ ప్రైవేట్ పార్ట్స్లో క్యాన్సర్స్ రావడం అనేది జరుగుతున్నాయి. సో కావాలంటే కొంచెం అప్లై చేయొచ్చు, కానీ ఇక ఒళ్ళంతా స్వెట్ పట్టకూడదని పౌడర్ రాయడం అనేది అంత సేఫ్ కాదండి. అకేషనల్లీ ఈజ్ ఓకే, బట్ డైలీ టాల్కమ్ పౌడర్ స్కిన్కి అప్లై చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ సేఫ్. సో ఇది ఎస్పెషల్లీ ఆర్మ్స్ కింద కూడా చాలామంది రాస్తుంటారు స్వెట్ పట్టకుండా, దట్స్ నాట్ సేఫ్. సో మీరు ఎంత కావాలంటే డియోడ్రెంట్ రోల్స్ వాడచ్చు, డియోడ్రెంట్ స్ప్రేస్, బెంజిన్ లేనటువంటి స్ప్రేస్ వాడండి, టాల్కమ్ పౌడర్ అప్లై చేయొద్దండి. సో ఎందుకంటే స్కిన్కి హాని చేసేది. అంటే దీంట్లో కూడా పర్టికులర్గా కొనేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా డాక్టర్ గారు? అదేనండి. సో దే హ్యావ్ టు సీ ద కంటెంట్స్. మీరు క్యాన్ కొనేటప్పుడు వాసన చూసి కొనేయడం కాదు, వాసన చూసి అంటే మీకు ఆ పెర్ఫ్యూమ్ బాగుండొచ్చు, బట్ కంటెంట్, ఆ పెర్ఫ్యూమ్ దేనిలోంచి పంపిస్తున్నాడు, సాల్వెంట్ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యం. బెంజిన్ లేనటువంటివి మీరు అంటే బాడీ స్ప్రేస్ కానివ్వండి, హెయిర్ స్ప్రేస్ కానివ్వండి, ఇది చూసుకొనడం అనేది సేఫ్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు, అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. క్యాన్సర్ అయితే ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయిందనే చెప్తూ ఉన్నారు. సో ఎందుకు కారణాలంటే మనం తీసుకునే ఫుడ్స్ అని చెప్తారు, లేదంటే రకరకాల కారణాలని కూడా చెప్తూ ఉంటారు. సో ఇదైతే మనకు తెలిసింది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాము. సో మీరు అన్నట్లుగా బెంజీన్ అనేది ఉంటే దాన్ని అవాయిడ్ చేయాలని కోరుకుందాం.
చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్కారం.